అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. మనం కర్మ బుక్ చదువుకుంటున్నాం మాస్టర్స్. ఆ బుక్ రచయిత వచ్చేసి టార్కం గారు. ఆయనకు ఆత్మ ప్రణామాలు. ఈ జ్ఞానానికి వినడానికి వచ్చిన మాస్టర్స్ అందరికి కూడా కృతజ్ఞతలు. మనం ఈరోజు కర్మ ఇతర లోకాలు అనే చాప్టర్ గురించి చదువుకోబోతున్నాం ఫ్రెండ్స్. కర్మ ఇతర లోకాలు. ఇతర లోకాలు అంటే ఏమిటి? మనకు ఈ భూగోళం ఉంది. భూగోళం చుట్టూ దాని ఆకాశ శరీరం అనబడే విద్యుదయస్కాంత క్షేత్రము ఉంది. ఈ విద్యుదయస్కాంత క్షేత్రం ఏం చేస్తుంది? అది సూర్య కుటుంబం నుంచి ఇంకా నక్షత్ర వీధుల గెలాక్సీల నుంచి సామర్థ్యాలను గ్రహించి శుద్ధి చేసి సరిచేసి గ్రహంలో ముఖ్య భాగానికి అందిస్తుంది. ఓకే. అవి ఎలా వస్తుంది శక్తి భూమికి అని దాన్ని క్లారిటీ ఇచ్చినారు. మళ్ళీ ఒకసారి చదవది. ఇతర లోకాలు అంటే ఏమిటి? మనకు ఈ భూగోళం ఉంది. భూగోళానికి చుట్టూ దాని ఆకాశ శరీరం అనబడే విద్యుదయస్కాంత క్షేత్రం ఉంది. అంటే ఆకాశం ఉంది భూమిని కప్పి. ఈ విద్యుదయస్కాంత క్షేత్రం ఏం చేస్తుంది? అది సూర్య కుటుంబం నుంచి ఇంకా నక్షత్ర గెలాక్సీల నుంచి సామర్థ్యాలను గ్రహించి శుద్ధి చేసి సరిచేసి గ్రహములో ముఖ్య భాగానికి అందిస్తుంది. అంటే భూమిని చుట్టి ఆకాశం ఒక లేయర్ లాగా ఉంది. ఈ లేయర్ ఎక్కడి నుంచి శక్తిని తీస్తుంది? పై నక్షత్రము, సూర్యుడు, ఆ పైన గెలాక్సీ సౌరం, గెలాక్సీ వాటి నుంచి శక్తిని తీసుకొని ఇక్కడ ముఖ్యమైన వాటికి అందిస్తుంది. ముఖ్యమైన వాటికేనా? ముఖ్య భాగానికి అందిస్తుంది అంటే గ్రహములలో ముఖ్య భాగాలకు అందిస్తుంది. ఏంటి ఆ ముఖ్య భాగాలు? సూర్యునిలో పెంపుదలను, అభివృద్ధిని, వివేకాన్ని, మేధస్సును, కాంతిని సృష్టించే ఎన్నో సామర్థ్యాలు ఉన్నాయట. సూర్యునిలో పెంపుదలను, అభివృద్ధిని, వివేకాన్ని, మేధస్సును, కాంతిని సృష్టించే ఎన్నో సామర్థ్యాలు ఉన్నాయి. ఇవన్నీ సూర్యుని నుండే వస్తాయి. ఆకాశ శరీరం మన గ్రహపు ప్రవేశ కేంద్రం. మీ ప్రాణమయ శరీరం విషయంలో కూడా ఇంతే. మీ ప్రాణమయ శరీరం శక్తిని గ్రహించి దానిని భౌతిక శరీరానికి పంపుతుంది. అంతే. అంటే భూమి చుట్టూ ఉన్న ఆకాశం సూర్యుడి నుంచి, నక్షత్రాల నుంచి, అన్నిటి నుంచి ఏ విధంగా అయితే శక్తిని తీసుకొని ముఖ్యమైన భాగాలకు ప్రవేశింపజేస్తుందో, బయట ఉన్న ప్రాణమయ శరీరం శక్తిని తీసుకొని లోపల ఉన్న ఆ శరీరానికి అందిస్తుంది అని చెప్తున్నారు. మీ ప్రాణమయ శరీరం శక్తిని గ్రహించి దానిని భౌతిక శరీరానికి పంపుతుంది. మీకు గాని ప్రాణమయ శరీరం లేకపోతే మీ శరీరంలోకి శక్తిని పంపే వ్యవస్థే ఉండదు. అంటే ఎంత ఇంపార్టెంట్ ప్రాణమయ శరీరం? ప్రాణమయ కోసం, అన్నమయ కోసం, మనోమయ కోసం. ప్రాణమయ కోశం ఈ శక్తిని తీసుకొని చక్కగా లోపలికి పంపిస్తూ ఉంది. మీ అందరికీ సూక్ష్మ శరీరం ఉంది. భౌతిక దేహానికి వచ్చే అనారోగ్యాలలో చాలా వాటికి సూక్ష్మ శరీరంలోని అలజడి ఫలితమని భవిష్యత్తులో మనుషులు తెలుసుకుంటారు. సూక్ష్మ శరీరంలో ఉన్న అలజడి కూడా భౌతిక శరీరంలోకి అర్థమైపోతుంది. అంటే ఆత్మలో, జీవాత్మలో ఉండే ఆ గుణాలు కూడా భౌతిక శరీరానికి అందగలవు పోయే కొద్దీ. మనుషులు తెలుసుకుంటారని సూక్ష్మ శరీరం గురించి చెబుతూ గొప్ప బోధకులు అంటారు. మీకు మీ గ్రహానికి జీవంతో ఉన్న దేనికైనా సూక్ష్మ శరీరం ఎంతో ముఖ్యమైనది. కనీసం ఒక ఆకుకు కూడా సూక్ష్మ శరీరం ఉంటుంది. ఉదాహరణకు కిర్లియన్ ఫోటోగ్రఫీ ద్వారా ఆకుల విద్యుదయస్కాంత క్షేత్రాలు ఫోటో తీసినప్పుడు వాటిలో కొన్ని ఆరోగ్యంగా కాను, కొన్ని అనారోగ్యకరంగా గాను ఉన్నట్లు చూసాం.
సూక్ష్మ శరీరం ఆరోగ్యంగా లేకపోతే దాని భౌతిక భాగం కూడా ఆరోగ్యంగా ఉండదు. ఉమ్. అంతే సూక్ష్మ కదా, శరీరం సూక్ష్మ శరీరం ఆరోగ్యంగా లేదు అంటే భౌతిక శరీరం కూడా ఆరోగ్యంగా ఉండదు. ఎందుకని? అక్కడి నుంచే కదా మనకి దాన్ని బట్టే కదా ఈ శరీరాన్ని నిర్మించారు. దీంట్లో డిఎన్ఏని అన్ని ఫిక్స్ చేశారు. డిఎన్ఏలో ఎప్పుడు ఏ టైంలో ఏది బయటపడాలో ఫిక్స్ చేశారు ఈ శరీరాన్ని. అంటే సూక్ష్మ శరీరాన్ని బట్టే కదా ఇది. అందువల్ల దాన్ని బట్టే ఈ శరీరం కూడా ఉంటది. ఉమ్. సూక్ష్మ శరీరంలో ఎన్నో కేంద్రాలు ఉంటాయి. భూగోళంపై ఎన్నో శక్తి కేంద్రాలు, శక్తి సుడులు అంటే తుఫానులాగా శక్తి వర్షించబడే స్థలం అన్నమాట శక్తి సుడులు అంటే. ఉమ్. భూగోళంపై ఎన్నో క్షేంద్ర శక్తి కేంద్రాలు, శక్తి సుడులు, నిజానికి 7 కేంద్రాలు, ఎన్నో చిన్న కేంద్రాలు కూడా ఉన్నాయి. అంటే ఎన్నో శక్తి క్షేత్రాలు కూడా ఉన్నాయి. ఆ, ఉమ్. అంటే భూమి మీద ఆ శక్తి క్షేత్రాలు, ఇప్పుడు తపోవనం ఉంది, అది కూడా ఒక పెద్ద శక్తి క్షేత్రము. మరి కడతాల్లో అంత పిరమిడ్ ఉంది, అది శక్తి క్షేత్రము. బెంగళూరులో ఉంది, అవన్నీ శక్తి క్షేత్రాలు. అక్కడ శక్తి అంటే అక్కడ ఎన్నో ఆ, ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో యుగాల నుంచి అక్కడ యజ్ఞాలు, ఇప్పుడు తపోవనం ఉంది నాకు తెలిసి, అక్కడ యజ్ఞాలు యాగాలు అన్నీ ఒక 1000 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నాయి. అక్కడ అన్నీ జరుగుతూ ఉన్నాయి. మధ్యలో కొన్నేళ్ల పాటు ఆగినాయి. ఎందుకంటే అక్కడి నుంచి జొన్నవాడ అనే ఊరికి మునులు వాళ్ళు అక్కడి నుంచి నేరుగా ప్రయాణం చేసి వెళ్ళేవారు అని చెప్పి అక్కడ చెప్పారు. అంటే అక్కడ అలాగా ఎన్నో ఆధ్యాత్మిక మైన పనులు ఎన్నో సంవత్సరాల పాటు జరుగుతూ ఉండటం వల్ల అక్కడ ఒక శక్తి అనేది నిక్షిప్తమై ఉంటుంది. అలాగా భూమి మీద అలాంటి కొన్ని శక్తి క్షేత్రాలు అనేవి ఉంటూ ఉంటాయి. ఈ కేంద్రాలు సూక్ష్మ తత్వాలతో నిర్మించబడ్డాయి. ఈ ఆకాశగోళంలో నివసించే తత్వాలు సామూహిక నిర్మాణ కేంద్రాలు. వాటిలో కొన్ని తలంలో కేంద్రాన్ని నిర్మిస్తాయి. వాటిలో కొన్ని తలాలలోని కేంద్రాన్ని నిర్మిస్తాయి. ఇవన్నీ కేంద్రాలు అయితే ఈ ఆకాశ కేంద్రాలు గ్రహం యొక్క ఆకాశ శరీరంలోని చిన్న జీవ భాగాలతో తయారు చేయబడ్డాయి. ఇవన్నీ కేంద్రాలు అని చెప్తున్నారు. మెయిన్ కేంద్రాలు శక్తి ఆకాశం నుంచి ఆ శక్తిని తీసుకుంటూ ఉంటాయి. ఆకాశ తలంలో చాలా ఎక్కువ మానవ ఉనికి ఉంది. మనుషులు తమ భౌతిక శరీరం వదిలినప్పుడు కొంతమంది సూటిగా అక్కడకు వెళతారు. ఆత్మహత్య చేసుకున్న వారు, హఠాత్తుగా మరణించిన వారు, హత్య చేయబడిన వారు ఎక్కువగా ఆకాశ తలంలోకి వెళ్తారు. ఉమ్. ఆ పై తె- లైన్ ఈ లైన్ ఒకసారి చదవమ్మా. ఆకాశ తలంలో చాలా ఎక్కువ మానవ ఉనికి ఉంది. మనుషులు తమ భౌతిక శరీరం వదిలినప్పుడు కొంతమంది సూటిగా అక్కడికే వెళ్తారు. ఆత్మహత్య చేసుకున్న వారు, హఠాత్తుగా మరణించిన వారు, ఆత్మహత్య చేయబడిన వారు ఎక్కువగా ఆ, ఆకాశ తలంలోకి వెళ్తారు. హత్య చేయబడిన వారు కదా. అవునక్క. ఉమ్. అవును. హత్య ఉమ్. చేయబడిన వారు. చేయబడిన వాళ్ళు అంటే చంపిన వాళ్ళు అని కదక్క. కదా. చెప్తారాక. హలో. ఆకాశ తలంలో ఉండిపోతారు అని చెప్తున్నారు. ఇంతవరకు మీరు మాట్లాడింది ఏమి వినిపించలేదు. అంటే వాళ్ళందరూ ఆకాశంలోనే ఇక్కడే ఉండిపోయి ఉన్నారు అని ఉమ్. మనం చెప్పుకుంటాం కదా. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు, అప్పటికప్పుడు సడన్ గా డెత్ వచ్చిన వాళ్ళు, వాళ్ళకి తెలియదు ఈ జ్ఞానం, తెలియక ఇక్కడే ఉండిపోయి ఉంటారు. అంటే ఈ ఆకాశంలోనే ఇక్కడే ఉండిపోయి ఉన్నారు అని చెప్తున్నారు. ఎర్త్ బౌండెడ్ సోల్స్ గురించి చెప్తున్నారు. తెలుసుకోవలసిన ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ ఆకాశ తలంలోని ప్రజలలో ఒక భాగమట గర్భస్రావాల వల్ల ఏర్పడిన పిల్లలు, గర్భస్రావం చేయించుకున్న వారికి ఇది చాలా చెడ్డ వార్త. ఈ పిల్లలు అక్కడ 70, 80, 90 సంవత్సరాల పాటు అతుక్కుని ఉండిపోతారు. ఏంటంటే మళ్ళీ చదువు. గర్భస్రావం చేయించుకున్న వారికి ఇది చాలా చెడ్డ వార్త.
ఈ పిల్లలు ఉమ్. అక్కడ 70, 80, 90 సంవత్సరాల పాటు అతుక్కుని ఉండిపోతారు. ఓ, అంటే అబార్షన్స్ చేయించుకున్నప్పుడు కొంతమంది సోల్స్ ఉండిపోతాయి, అవి కూడా ఉండిపోతాయి అని చెప్తున్నారు. అంటే ఇంతకటి దాకా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు, సడన్ డెత్ వాళ్ళు, హత్య చేయబడిన వాళ్ళు, వాళ్ళతో పాటుగా అబార్షన్ చేయించుకుంటారు కదా, వాళ్ళకి సంబంధించిన సోల్స్ కూడా ఇక్కడే ఉండిపోతాయి అని చెప్తున్నారు బాబాయ్. ఉమ్. కర్మ మీ చేతల, ఉద్వేగాల, ఆలోచనల ఫలితాలను నిర్ణయించే శక్తి నియమం. అంటే మీ చేతల్లో, మళ్ళీ ఆ పాయింట్ బాగా వినండి మాస్టర్స్, ఆ పాయింట్ మళ్ళీ చదువు. కర్మ మీ చేతల, ఉద్వేగాల, ఆలోచనల ఫలితాలను నిర్ణయించే శక్తి నియమం. ఉమ్. చేతల, ఉద్వేగాల, ఆలోచన నియమాలతోటి నిర్ణయించే మనము నిర్ణయించే కర్మ నియమం. అంటే మనం వాటిని బట్టి కర్మని చేస్తాము అని, పని చేస్తాము అని చెప్తున్నారు. ఉమ్. అది ఎంతో క్లిష్టమైన నియమం. అంతేగాక విశ్వగణన యంత్రపు మొదటి కార్యక్రమం. విశ్వగణన యంత్రపు మొదటి. మొదటి కార్యక్రమం. ఉమ్. అది చాలా పెద్ద కార్యక్రమం, కానీ అతి సూక్ష్మ వివరణలతో ఉంటుంది. అది చాలా అభివృద్ధి చెందింది. ఏ చిన్న విషయాన్ని వదిలిపెట్టదు. అంటే ఏ చిన్న విషయాన్ని రికార్డింగ్ లో వదిలిపెట్టదు. అంటే ఇక్కడ ఉన్న ఈ దిక్కులన్నీ చూడకపోయినా పై దిక్కు చూస్తుంది అంటారు కదా, ఆ దిక్కులో అన్ని రికార్డ్ చేయబడతాయి అని చెప్తున్నారు మళ్ళీ. మీ భావాలు, ఉద్వేగాలు, చేతలు కలిసి కాంతిలో, ప్రేమ సౌందర్యాలలో నిండకపోతే, మీ శరీరం వదిలిపెట్టినప్పుడు మీరు ఆకాశ తలంలోకి వెళతారు. పాయింట్ చదవండి, చూడండి, మళ్ళీ పాయింట్ అర్థం చేసుకోండి బాగా. ఉమ్. మీ భావాలు, ఉద్వేగాలు, చేతలు కలిసి కాంతిలో, ప్రేమ ఒక సౌందర్యాలలో నిండకపోతే, భావాలు, ఉద్వేగాలు, ఉద్వేగాలు, చేతలు చేతలు, కలిసి ఇవన్నీ 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 ప్రేమ. కాంతిలో, ప్రేమ సౌందర్యాలలో నిండకపోతే, కాంతిలో, ప్రేమ సౌందర్యాలలో నిండకపోతే, మీరు నిండకపోతే అంటున్నారు, మీరు ఈ నిండకపోతే ఆకాశంలోనే ఉండిపోతారు అని చెప్తున్నాడు. మీరు శరీరం వదిలిపెట్టినప్పుడు మీరు ఆకాశ తలంలోకి వెళతారట. ఇంక ఇక్కడే ఆకాశ తలంలోనే ఉండిపోతారు. మళ్ళీ చదవాలి, మాస్టర్స్ బాగా అర్థం చేసుకోండి. మీ భావాలు, ఉద్వేగాలు, చేతలు కలిసి కాంతిలో, ప్రేమ సౌందర్యంలో నిండకపోతే, మీ శరీరం వదిలిపెట్టినప్పుడు మీరు ఆకాశ తలంలోకి వెళ్తారు. అంతే, ఇవన్నీ కాంతి, ప్రేమ, సౌందర్యంలోకి వెళ్ళకపోతే, మన యొక్క భావాలు, ఉద్వేగాలు, ఇవన్నీ వీటితో నిండి ఉండకపోతే, శరీరం వదిలేక మనం ఎక్కడ ఉంటాం? ఇక్కడే పడి ఉంటాం, ఆకాశతం, ఆకాశంలోనే ఉండిపోతాం. ఉమ్. అక్కడ ఏం చేస్తారు? మీరు నిజంగా అక్కడ అతుక్కుపోతారు. అక్కడ ఏమీ చెయ్యరు. మనం భౌతిక ఏం చేయరు, అతుక్కుపోయి ఉంటారు అంతే, ఇంకా అక్కడే ఉండిపోయి ఉంటారు. వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు, ఏం తెలియదు. ఉమ్. మనం భౌతిక తలంలో ప్రారంభించని దేనిని సూక్ష్మ శరీరంలోనూ, ప్రాణమయ శరీరంలోనూ చెయ్యలేము. అది. మీరు ఒక స్థాయి వరకు ఎరుకను పొందితే భౌతిక తలంలో ప్రారంభించిన ఏ పనైనా ఇతర లోకాలలో కొనసాగించవచ్చు. అంటే ఎరుక, ఎరుక పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ ఈ తలంలోనే కాకుండా పై తలాల్లో కూడా మనం పెంచొచ్చు. ఉమ్. అక్క, మీరు ఉమ్. ఒక స్థాయి వరకు ఎరుకను పొందితే అంటే ఒక స్థాయి వరకు అంటే ఎట్లా అనుకోవాలి మనము? ఒక స్థాయి వరకు అంటే ఈ భూమే కాదు, ఇంకా పై తలాలు ఉన్నాయి, అక్కడ ఆ ఉన్నత తలాల్లోకి వెళ్ళొచ్చు, ఆ ఉన్నత తలాలలోకి వెళ్ళి మనం ఇంకా తెలుసుకోవచ్చు. ఇలాగా ఇంకా ఇంకా అలా తెలుసుకొని ఆ స్థాయి రావాలన్నమాట. ఆ స్థాయి వచ్చినప్పుడు మనం ఉండే విధానం మారిపోతుంది. అది. కర్మ మూడు సామర్థ్యాల్లో అలజడికి కారణమవుతుంది. కర్మ పై లైన్ మళ్ళీ చదువు, పై లైన్ మళ్ళీ చదువు. మనం భౌతిక తలంలో ప్రారంభించని దేనిని సూక్ష్మ శరీరంలోనూ, ప్రాణమయ శరీరంలోనూ చెయ్యలేము. మీరు ఒక స్థాయి వరకు ఎరుకను పొందితే
భౌతిక తలంలో ప్రారంభించిన ఏ పనైనా ఇతర లోకాల్లో కూడా మీరు కొనసాగించవచ్చు. అదే. అంటే ఇప్పుడు భౌతిక తలంలో జ్ఞానం కోసం తపన పడుతున్నాం, ఆధ్యాత్మికత కోసం తపన పడుతున్నాం. ఎప్పుడైతే ఉన్నత తలాలలో ఉన్న మాస్టర్స్ ద్వారా కూడా జ్ఞానం పొందొచ్చు, వాళ్ళు కూడా జ్ఞానాన్ని అందిస్తారు అని తెలిసినప్పుడు మనం నేరుగా వెళ్ళగలుగుతున్నామా? ఇప్పుడు మనము ఆకాశిక్ రికార్డ్ రూమ్లోకి వెళ్ళగలుగుతున్నామా లేదా? మరి హాస్టల్గా ఎంతో మంది మాస్టర్స్ని కలిసి వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానం పొందగలుగుతున్నామా లేదా? ఇదంతా మనకి ఎరుకుండాలా, ఒక స్థాయి ఉండాలా. అంటే స్థాయి అంటే అక్కడికి వెళ్ళాలి, జ్ఞానం పొందాలి, ఇవన్నీ మన లోపల ఉండాల. ఉన్నప్పుడు ఆటోమేటిక్గా జరుగుద్ది అవి. కర్మ మూడు సామర్థ్యాల్లో అలజడికి కారణమవుతుంది. మీరు ప్రేమ, కాంతి, సౌందర్య నియమాల్లో అలజడి సృష్టిస్తే వెనుకకు తిరిగి రావలసి ఉంటుంది. అలజడి అంటే ఏంటి? ఆ ఆ తత్వాన్ని కోల్పోవటం, కాంతిగా మారలేకపోవటం, ప్రేమ సౌందర్యం వీటిల్లో ఉండకపోవటం. ఎప్పుడైతే దాన్ని సాధించుకోలేకపోతామో మళ్ళీ ఇక్కడికి వస్తాం మనము. అవన్నీ మన భావాలు, భావోద్వేగాలు ఇవన్నీ కూడా కాంతి, ప్రేమ, సౌందర్యంతో ఎప్పుడైతే నిండిపోతాయో మనము భౌతిక శరీరాన్ని వదిలేక ఉన్నత తలాల్లోకి వెళ్తాం. కానీ ఆ కాంతి, ప్రేమ, సౌందర్యంతో నిండలేదు మనం. అర్థమవుతుందా? దివ్యత్వంలోకి వెళ్ళలేదు. వెళ్ళలేదు కాబట్టి మళ్ళీ వెళ్ళినా మళ్ళీ భూమి మీదకి భౌతిక దేహాన్ని తీసుకొని ఇక్కడికి రావాల్సిందే అని క్లారిటీ ఇస్తున్నారు. ఎన్ని కోట్ల సార్లు ప్రేమ నియమానికి వ్యతిరేకంగా ఆచరించారో ఊహించుకోండి. మీరు అసహ్యాన్ని భావించిన వెంటనే ప్రేమకు ప్రతికూలమవుతారు. మీకు సా మీకు స్వార్థపూరితమైన వేరు చేసే తత్వం లేదా ప్రేమకు వ్యతిరేకంగా ఎన్నో దుర్గుణాలు ఉంటే మీరు విశ్వ నియమాలైన కాంతి, ప్రేమ, సౌందర్య నియమాలలో అలజడి కలిగించారు కనుక మీరు వెనుకకు తిరిగి రావలసి ఉంటుంది. మళ్ళీ జన్మ తీసుకోవాల్సింది ఉంటుంది. అంటే ఉమ్, పునర్జన్మ సిద్ధాంతం. ఉమ్, ఎందుకు పునర్జన్మ తీసుకోవాల్సి వస్తుంది? కాంతి, ప్రేమ, సౌందర్యం లేకుండా చేసుకుంటున్నాం. ఉమ్. అందువల్ల మళ్ళీ తిరిగి జన్మ తీసుకోవాల్సిందే. ఆ 3 లైన్స్ మళ్ళీ ఒక్కసారి చదువు. ఎన్ని కోట్ల సార్లు ప్రేమ నియమానికి వ్యతిరేకంగా ఆచరించారో ఊహించుకోండి. అంటే మీరు ప్రేమ నియమానికి వ్యతిరేకంగా భూమి మీద జీవించారో ఒకసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి అని చెప్తున్నారు. మీరు అసహ్యాన్ని భావించిన వెంటనే ప్రేమకు ప్రతికూలమవుతారు. మీకు అంటే స్వార్థ భూమి మీద దేని పట్ల అసహ్యము, వ్యతిరేకత, విమర్శ ఇవన్నీ ఏమీ ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే వాడు ఆ అనుభవం కోసం వచ్చాడు అంతే. వాడు అనుభవం పొందుతున్నాడు. ఉమ్. మీకు స్వార్థపూరితమైన వేరు చేసే తత్వం లేదా ప్రేమకు వ్యతిరేకంగా ఎన్నో దుర్గుణాలు ఉంటే మీరు విశ్వ నియమాలైన కాంతి, ప్రేమ, సౌందర్య నియమాలలో అలజడి కలిగించారు కనుక మీరు అలజడి వెనక్కు తిరిగి తిరిగి వస్తారు. రావాల్సిందే. ఉమ్. అంతే. అలజడి కలిగించాము అంటే ఈ దుర్గుణాలతోటి, అరిషడ్ వర్గాలతోటి మనం సరిగా లేము. మనలో ప్రేమతత్వం లేదు. ఆ అందువల్ల ఈ ప్రేమ, సౌందర్యం ఎప్పుడైతే లేకపోతాయో మనం కాంతిగా మారలేకపోతాం. మనం కాంతిగా మారలేకపోయే కొద్దీ మనం మళ్ళీ భూమి మీదకి జన్మ తీసుకుంటూనే ఉండాల్సిందే. మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే. అంటే పునర్జన్మ సిద్ధాంతానికి కారణం ఏంటి? మనలో కాంతి, ప్రేమ, సౌందర్యం లేకపోవటం. ఈ గ్రహం పెద్ద పాఠశాల. మనం పరిపూర్ణులుగా అంటే ఇప్పుడు మారటానికి ఈయన ఒక మాట అన్నారు ముందు, కర్మ సిద్ధాంతం అర్థం అవ్వాలి అంటే పునర్జన్మ సిద్ధాంతం అర్థం అవ్వాలి అన్నారు ముందు లెసన్లో. అంటే పునర్జన్మ సిద్ధాంతం అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు కదా, మీరు ఎన్నో ఆ, వేల జన్మలు తీసుకొనే ఉంటారు భూమి మీద అని. అంటే ఎన్నో కాంతి లేకపోవటం అంటే కాంతి లేక తర్వాత 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 జన్మల్లో ఇప్పుడు మానవ జన్మల్లోకి వచ్చాక రాక్షసతత్వం, మానవత్వం, దైవత్వం. ఈ రాక్షసత్వంలో మనం ఆ కాంతిని నింపుకోలేము, అధర్మంలో ఉంటాము. అలా అధర్మాలు చేస్తూ 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 ఇది ఇలా చెయ్యకూడదు, భగవంతుడికి ధర్మ మార్గంలో ఉండడమే ఇష్టము అని ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు ధర్మంలోకి వెళ్తూ ఉంటాం. ధర్మంలోకి వెళ్ళే కొద్దీ మనం ఏమవుతాం? కాంతిగా మారిపోతూ ఉంటాం. ఎందుకని? తోటివాడు నేను ఒకటే, వాడు నేను ఒకటే అన్న ఏకత్వంలో చూడగలుగుతాం. అప్పుడు మనము
వాళ్ళ పట్ల విమర్శ, వ్యతిరేకత, అసహ్యం ఇవన్నీ ఏమి ఉండవు. ఇవన్నీ ఏమి ఉండకుండా మనం ఆ కాంతి, ప్రేమ, సౌందర్యంలో ఉండిపోతాం. అందుకని ఆ తర్వాత మనము భూమి మీదకి రావడం అనేది తగ్గిపోతుంది. ఈ గ్రహం పెద్ద పాఠశాల. మనం పరిపూర్ణులుగా మారటానికి భగవంతుడు ఈ పాఠశాలను సృష్టించాడు. మనకి గిఫ్ట్ ఇచ్చాడు భగవంతుడు. ఇక్కడ చదువుకోండి, చదువుకొని బాగా లెక్చరర్ అవ్వండి, అన్నీ అవ్వండి అని చెప్పించాడు. పరిపూర్ణత్వం పొందేది ఎలా? మన పనులను, ఉద్వేగాలను, ఆలోచన వలన ఫలితాలను పరిశీలించడం ద్వారా. మన చర్యలు ఫలితాలను చూడకపోతే మనం ఎప్పటికీ అభివృద్ధి చెందము. అంటే మనం చేసే వాటన్నింటి యొక్క చర్యల యొక్క ఫలితం ఏంది అనేది మీరు ముందే ఎస్టిమేట్ చెయ్యండి. వాటిని ఎలా ఉంటుందో ముందే మీరు గమనించండి అని చెప్తున్నారు. అలా ఏం చదువు మళ్ళీ. పరిపూర్ణత్వం పొందేది ఎలా? మన పనులను, ఉద్వేగాలను, ఆలోచన ఫలితాలను పరిశీలించడం ద్వారా. మన చర్యల ఫలితాలను చూడకపోతే మనం ఎప్పటికీ అభివృద్ధి చెందము. ఎరుకతో ఉంటే ఈ పని చేశాము, ఈ పని యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుంది, ఎదుటివాడిని బాధిస్తుందా, నన్ను బాధిస్తుందా, ఎంతమందిని బాధిస్తుంది, ఏంటి ఈ కర్మ యొక్క పర్యవసానం ఏంటి అనేది మనము ముందే ఎస్టిమేషన్ వేసుకోవాలా. ఎస్టిమేషన్ వేసుకోకుండా ఎట్టబడితే అట్ట చేస్తూ పోయామనుకోండి, ఇంకేం లేదు. అలా ఫలితాన్ని మనము గమనించాలి అని చెప్తున్నారు. ఇతర లోకాలు అద్దాల లాంటివి. ఆ అద్దంలో మనం ఈ భౌతిక తలం మీద ఎలా జీవించామో ఖచ్చితంగా అదే చూస్తాం. ఉమ్. అద్దంలో ఆ. సాధారణంగా ఇతర లోకాల్లో దేనిని మార్చలేదు. ఏ క్రొత్త విషయాన్ని మొదలు పెట్టలేరు. కాకపోతే కొన్నిసార్లు ఎప్పుడైనా ఓ క్షణం మెలకువలు తెచ్చుకొని తాము భూమి మీద చేసిన పనులు ఫలితాలను చూస్తే తప్ప. మళ్ళీ చదవాలను. ఈ అద్దంలో మనం ఈ భౌతిక తలం మీద ఎలా జీవించామో ఖచ్చితంగా అదే చేస్తాము. సాధారణంగా ఇతర లోకాల్లో దేనిని మార్చలేము. ఏ కొత్త విషయాన్ని మొదలు పెట్టలేరు. కాకపోతే కొన్నిసార్లు ఎప్పుడైనా ఓ క్షణం మెలకువలు తెచ్చుకొని తాము భూమి మీద చేసిన పనుల ఫలితాలను చూస్తే తప్ప. తప్ప తప్ప ఆ 5 రకాల వ్యక్తులు ప్రయాణం చేస్తారు. అంటే మనోతలమం ఒక్క నిమిషం ఉండు. అంటే మన మన మనకి మనమే ఎరుక తెచ్చుకొని చూస్తేనే మనకు అర్థమవుతుంది. అర్థం. పాయింట్ అర్థం చేసుకోండి. మనం చేసిన భావోద్వేగాలు, ఆలోచనలు, మనం చేస్తున్న కర్మ, వీటి యొక్క ఫలితాలని ఎవరు గమనించాలి ఎరుకతోటి? మనమే మన గమనించాలి. అందుకే సెల్ఫ్ చెకింగ్. సెల్ఫ్ చెకింగ్. మీరు సెల్ఫ్ చెకింగ్ చేసుకోండి. ఎవరికి వాళ్ళు ఈ రోజు మాట్లాడిన మాటల్లో, చేతల్లో, వీటన్నింటిలో ఎలా ఉంది అనేది గమనించుకోండి. సెల్ఫ్ చెకింగ్ చేసుకున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది. అదే కానీ ఎరుక లేదు, దాని మీద దృష్టి పెట్టలేదు అంటే ఏమీ తెలియదు. అలాగే ఎలా పడితే అలా చేసుకుంటూ పోతాం. ఎలా పడితే అలా చేస్తూ ఉండేసరికి మనములో కాంతి, ప్రేమ, సౌందర్యం ఏమీ ఉండవు. 5 రకాల వ్యక్తులు ప్రయాణం చేస్తారు. మనోతలమంతా ప్రయాణించి పిపినికాయ. పిపినికాయ అంటే పట్టు పురుగు ఉండేదాన్ని పిపినికాయ అంటారు. మనోతలమంతా ప్రయాణించి పిపినికాయ లాగా వెనుకకు తిరిగి వచ్చే వాళ్ళు ఉంటారు. జరుగుతున్న వాటి వల్ల వాళ్లకు ఎరుక లేదు. జరుగుతున్న వాటి పట్ల వాళ్లకు ఉమ్, ఎరుక లేదు. ఎరుక లేదు. ఎరుక లేకపోవటం వల్ల మళ్ళీ తిరిగి వస్తారు వాళ్ళు. అలా ఒక ఒక రకం. మానవ జాతిలో దాదాపు 80% ఆ స్థాయిలోనే ఉన్నారు. ఓకే. వాళ్ళు చస్తారు, వీళ్ళు చచ్చారు. అక్కడ ఏమాత్రం చైతన్యము లేదు. వాళ్ళు ఆకాశ తలంలోకి, అనుభూతిక తలంలోకి, మానసిక తలంలోకి వెళ్తారు. ఆ నియమం వారికి వెనకకు పంపించేస్తుంది. ఎందుకంటే అక్కడ నిలవలేరు, వాళ్ళకేం తెలియదు, ఉమ్. వాళ్ళు కాంతిగా మారలేదు. ఇలాగా 80% ఉండిపోతారంట. అక్కడికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? ఎరుకతో ఉండాలక్క. ఎరుకుతూ ఉండాలి. ఫలితం మీద ఫలితాన్ని గమనించాలి. ఈ ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.
ఆ మాట మాట ద్వారా కూడా ఎదుటివాడిని ఇబ్బంది పెట్టకూడదు, బాధ పెట్టకూడదు అనేది ఉంటది కదా. ఉమ్. దాని వలన భూమి మీద ఎరుక పొందుతారు. అలా తిప్పి తిప్పి పంపించినందుకు భూమి మీద ఎరుక పొందుతారంట. మళ్ళీ జన్మెత్తుతారు. అని అంటే భౌతిక, మానసిక, భావన మనోత ఈ ఈ తలాలే దాటికి వెళ్ళగలరు. అంటే ఇప్పుడు 7 శరీరాలు ఉన్నాయి కదా, ఉమ్. వాటిలో ఈ 3 శరీరాలే అనుభూతిక ఉంటాయి. అక్క, అనుభూతిక అనుభూతిక. ఆకాశ ఉమ్. తలంలోకి, అనుభూతిక తలంలోకి, మానసిక తలంలోకి. అంటే ఈ 3 తలాల్లోనే ఉండగలుగుతారు. అందుకని ఇంకా మీరు ఎదగలేదు. ఆనందమయ కోశం, విజ్ఞానమయ కోశం, విశ్వమయ కోశం, నిర్వాణమయ కోశం, ఈ కోశాల్లోకి ఇంకా వెళ్ళలేదు. పోండి, జన్మ తీసుకోపోండి అని మళ్ళీ తిరిగి పంపిస్తారు మాస్టర్స్. దాని వలన భూమి మీద ఎరుక పొందుతారు. మీరు భూమి మీద 2% ఎరుకను పొందితే ఇతర లోకాల్లోనూ 2%మే పొందుతారు. అది భౌతిక తలం మీద మీ జీవితంపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ 2% పొందితే అక్కడ 2% పొందుతాం. అంటే ఇక్కడ ఈ జీవించే దాన్ని బట్టి ఉన్నత తలాలలో మనకు ప్లేస్ దొరుకుతుంది. ఒక మేడం ఉన్నారు. ఆ ఒక మేడంకి ఒక టెస్ట్ పెట్టారు. ఆ టెస్ట్ లో ఫెయిల్ అయ్యేసరికి ఆ లోకానికి డోర్లు ఓపెన్ కాల. మరి గమనించండి. అంటే ఆ లోకంలోకి వెళ్ళాలి అంటే మనం ఇక్కడ ఎంత ఉన్నతంగా తయారై ఉండాలా. మరి అదే పరీక్ష ఆ తలంలోకి వెళ్ళాక ఆ లోకంలోకి పోవడానికి పెడతారు. ఇంకేంటి. ఉమ్. మీరు ఇతర లోకాలలో కాంతిని పొందలేరు, ఇతర లోకాల్లో అధిపతిగా అవలేరు, మీ పరిణామాన్ని ఇతర లోకాలలో కొనసాగించను లేరు. మీ పరిణామం కేవలం భౌతిక తలం మీదే కొనసాగుతుంది. కేవలం ఇక్కడ మాత్రమే కొనసాగుద్ది, పై తలాల్లో కొనసాగదు. రెండో రకం వాళ్ళు 80% మంది ఇలాగే ఉండిపోయారు భూమి మీద అని చెప్తున్నారు. ఒకవేళ మీరు 2% ఎరుక పెడితే అక్కడ కూడా 2% పెట్టగలరు. అలాగా మీరు ఎరుక పెంచుకొని ఇంకా ఉన్నతంగా తయారైతే పైన ఉన్నత తలాల్లో మీకు ఇక్కడ పోస్టులు ఉంటాయి కదా, అలాగే ఉన్నత తలాల్లో మనకి పోస్టులు ఇస్తారు. అవి కొన్ని పోస్టులు కొంతమంది కళల ద్వారా తెలుసుకున్నాను. ఒక ఆవిడికి మృత్యుదేవత ఒక పోస్ట్ ఇచ్చింది. ఆమె ఇప్పుడు భూమి మీద ఒక యాక్సిడెంట్ అయ్యి ఆమె కళ చెప్పింది అనమాట. ఒక అప్పుడే ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది. ఆ ఫ్లైట్లో కొంతమంది చనిపోయారు. ఆ అమ్మాయి ఒక ట్యాబ్ తీసుకొని వెళ్ళిందంట. తీసుకొని వెళ్ళి అక్కడ అందరినీ రమ్మని పైకి తీసుకెళ్తానని చెప్తుంది. కొంతమంది మాత్రమే వస్తున్నారు. ఏంటి, ఆమెతో రావడానికి రెడీ అయ్యారు. కొంతమంది రావడానికి రెడీ అవ్వాల. వాళ్ళందరినీ ట్యాబ్ లో ఫిక్స్ చేసుకుంటుంది. ఈ ఈ వర్క్ చేసే అమ్మాయికి ఈ వర్క్ ఎవరు ఇచ్చారంటే మృత్యుదేవత ఇచ్చిందంట. అమ్మాయి చెప్పింది అనమాట అట్లా. ఉమ్. అలాగా కొన్ని పోస్టులు ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఎట్లయితే పరిణామం పొంది బాగా ఉన్నతంగా తయారై కాంతి, ప్రేమ, సౌందర్యంతో ఉండిపోతామో మనకి ఉన్నత లోకాలలో, ఉన్నత తలాల్లో పోస్టులు ఇస్తారు. ఇక్కడ పోస్టులు ఏముంది. అందుకే కదా భగవంతుడి దర్బార్లోకి మనకి ప్రవేశం దొరకడం అనేది అదృష్టం అంటారు. అర్థమవుతుందా మాస్టర్స్? భగవంతుడి దర్బార్లోకి మనకు ప్రవేశం దొరకాల అంటే పై తలాల్లో, ఉన్నత తలాల్లో మాస్టర్స్ అక్కడ పోస్టులు ఇస్తుంటారు. ఆ పోస్టులను బట్టి మనం ఇక్కడ వర్క్ చేస్తుంటాం. అద్భుతం. అసలు కొంతమంది ఎక్స్పీరియన్స్లు వింటూ ఉంటే భలే ఉంటాయి. వాళ్ళకి అలాంటి పోస్టులు ఇస్తూ ఉంటారు. ఆ పోస్టుల ద్వారా ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. ఉమ్. ఒక అమ్మాయికి అయితే ఇలాగే ఆ బాబా దర్బార్లోకి ఇన్వైట్ చేశారు. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా తీసుకెళ్ళింది. కానీ ఆ అమ్మాయిని ఒక్కదాన్నే లోపలికి ఎంట్రీ చేశారు బాబా. మిగిలిన వాళ్ళు వచ్చేసరికి డోర్ క్లోజ్ అయిపోయింది. బాబా ఆ అమ్మాయిని బాబా ఎదురుగా కూర్చోబెట్టుకొని అమ్మాయికి ఎంతో జ్ఞానాన్ని బోధించారు. అలాగా ఆ తలాల్లోకి వెళ్ళినప్పుడు, ఆ మాస్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఇంకా జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటారు. ఓకే. అంటే మనం ఎంత ఎంత కాంతి, ప్రేమ, సౌందర్యంతో ఉండాలో ఒకసారి గమనించుకోండి. ఈ ఈ చాప్టర్లో మీరు ఉన్నత తలాల్లో ఉండాలి అంటే భౌతిక, ప్రాణమయ, మానసిక, అనుభూతిక తలాల్లో వీటి వీటిలో ఉంటే ఇక్కడే ఉండిపోతాం. పోయినా కానీ ఆకాశంలో నుంచి తిరిగి మళ్ళీ వచ్చేస్తాం. కానీ మనము ఇంకా కాంతి, ప్రేమ, సౌందర్యంతో ఉంటే పై తలాల్లోకి వెళ్తాం. అంటే ఎరుక పెంచుకొని మనము
ఉన్నతంగా తయారవ్వాలి. అంటే గుణాలు, అరిషడ్ వర్గాలు అంటే ఆ, అరిషడ్ వర్గాలలో వీటిల్లో ఇరుక్కోకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. అది. రెండో రకం వాళ్ళు ఇతర లోకాల్లో ప్రయాణించేటప్పుడు ఈ తలాలలో క్షణకాలం పాటు ఎరుక పొందేవారు. ఉమ్. ఆ క్షణంలో వాళ్ళు తమ చర్యలు, మాటలు, ఆలోచనల ఫలితాలను చూస్తారు. అంటే రెండవ రకము, మొదటి రకము 80% వాళ్ళకి అసలు ఏమీ ఉండదు ఎరుక. అందుకని పోయి ఆకాశంలోకి పోయి మళ్ళీ వచ్చేస్తారు భూమి మీదకి. వీళ్ళకి ఒక క్షణము ఎరుక ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ భావాలు ఇవన్నీ ఎలా ఉన్నాయి అని గమనించగలుగుతారు. ఆ క్షణంలో వాళ్ళు తమ చర్యల, మాటల, ఆలోచన ఫలితాలను చూస్తారు. ఫలితం ముందు వాళ్ళ ఫలితాలను ఎస్టిమేట్ చేయలేరు. వాళ్ళకి ఫలితం మీద ఏం లేదు, ఇది చేసుకొని పోతా ఉంటారు. కానీ వీళ్ళకి వాటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయని గమనించగలుగుతారు. పాయింట్లు బాగా వినండి మాస్టర్స్, ఎన్ని రకాలుగా ఉంటారో అని అద్భుతంగా చెప్తున్నారు ఆయన. ఉమ్. నరకం అంటే అదే. ఉదాహరణకు, మీరు ఒక పని చేసి ఎంతో ఆనందంగా ఉంటారు, కానీ ఆకాశతలంలో మీరు ఎన్ని నియమాలలో అలజడి లేపారో, ఎంతమందికి కీడు చేశారో చూస్తారు. అంటే ఇక్కడ ఏదో మంచి పని చేసాము అబ్బా అని మన సంకలు గుద్దుకుంటే సరిపోదు. ఆ పని యొక్క ఫలితం ఏ విధంగా ఉంది అనేది ఆకాశ తలంలో చూసినప్పుడు ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎంతమంది బాధపడ్డారు అన్నీ మీకు అర్థమవుతాయి అని చెప్తున్నారు. ఆ పాయింట్ మళ్ళీ చదువు మాధవి. పాయింట్ ఉదాహరణకు బాగా మీరు పాయింట్లు బాగా వినండి మాస్టర్స్. ఉమ్. ఉదాహరణకు మీరు ఒక పని చేసి ఎంతో ఆనందంగా ఉంటారు, కానీ ఆకాశతలంలో మీరు ఎన్నో నియమాలలో అలజడి లేపారు. ఎంతమందికి కీడు చేశారో మీరు చూస్తారు. అంటే దానిని మీరు ఇక్కడ చూడలేరు. ఉమ్ నేను ఒక మాట చెప్తుంటా, ఏ విషయానికైనా సరే ఇక్కడ చూడకండి, ఇక్కడ చుట్టూ మీరు చూస్తే మీ దానికి సమాధానం రాదు, పైకి చూడండి, పైన చూస్తే మీకు ఆన్సర్ వస్తుంది అని చెప్తాను కదా. అది అప్పుడైతే కృష్ణుడు అదే ఒక మాట అన్నాడు, ఎప్పుడైనా సరే ప్రతిరోజు రికార్డ్ చెక్ చేయి, రికార్డు చూడు, అన్నీ చూడు, పైకి చూడు, కిందకు చూడకు, ఇక్కడ చుట్టూ. ఎందుకని? ఎంతసేపటి ఇక్కడ గమనిస్తే నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అనేది ఉండదు. ఎదుటోడు నేను ఇట్ట తయారయ్యానంటే ఎదుటోడు అని ఏళ్ళు చూపించడం మొదలెడతాం. అర్థమవుతుందా? ఇప్పుడు మనం కళల ద్వారా ఏం చూస్తున్నాం? ఒరే, ఈ వాస్తవం నేనే నా సృష్టించుకుంది, నేనేదైతే చేశానో అదే పొందాను అనే అవగాహన వచ్చిందా లేదా? ఆ అవగాహన లేకముందు ఏం మాట్లాడేవాళ్ళం మనం? ఎవరమైనా సరే, నేను ఇలా అయ్యానంటే ఎదుటోడు కారణం, వాడు నాకు ఎన్ని చేశాడు, వాడే నాకు హాని చేశాడు అని చెప్పి చెప్తాం. కానీ ఎప్పుడైతే ఆకాశ నియమంలోకి అక్కడికి వెళ్ళి అన్ని చూస్తున్నామో, రికార్డులు చూస్తున్నామో, ఏమర్థమవుతుంది? నా వాస్తవానికి నేనే సృష్టికర్తను, ఈ రోజు నేను ఏదైతే ఎదుర్కొంటున్నానో బాధ, నేను ఇచ్చిందే నేను పొందుతున్నాను అని అవగాహనకు వచ్చిందా లేదా? ఓన్లీ ఇక్కడ మాత్రమే చూసినోడి పరిస్థితి ఎలా ఉంటుంది, పైన కూడా చూసినోడి పరిస్థితి ఎలా ఉంటుంది? అసలు వాడికి మాట్లాడలేడు. పైన చూసినోడు ప్రశాంతం అయిపోతాడు, అసలు ఎంత రిలాక్స్ అవుతాడో తెలుసా? ఎదుటివాడిని క్షమించగలడు, క్షమ అడగగలడు, ఏదైనా చేయగలడు వాడు. అందుకని ఇక్కడ చూడొద్దు, పైకి చూడండి. ఇంత చిన్న బిట్టు కూడా దొరుకుద్ది తెలుసా ఆన్సర్. నిన్న ఒక మేడం కలలో అయితే ఇంత చిన్న బిట్టు, ఆ బిట్టుకు కూడా ఆన్సర్ దొరికితే నేనే ఆశ్చర్యపోయాను. బాబోయ్, అసలు మీరందరూ ఎంత అదృష్టవంతులో తెలుసా? మీరు కళల ద్వారా ఏదైనా చూడగలిగే శక్తి మీకుంది. మీరు అడిగితే చూపించేస్తారు. మీరు కానీ చూశారు అంటే ప్రతిరోజు హ్యాపీగా ప్రశాంతంగా జీవించగలుగుతారు. ఏమో మరి, ఆ, గోల గోల చేసుకుంటారు, గోల చేసుకుంటారు, మీ ఇష్టం. నా చేతుల్లో కూడా లేదు, ఎవడి చేతుల్లో వాడికే ఉంది. ఎందుకంటే రికార్డు చూడండి, రికార్డ్ చూడడం నేర్చుకోండి, రికార్డ్ చూడడం అలవాటు చేసుకోండి. ప్రతి నిమిషానికి కూడా ఆన్సర్ ఉంటుంది అక్కడ. ఓకేనా మాస్టర్స్? భలేగా చెప్పారక్క. చాలా ఉమ్. చాలా అద్భుతంగా చెప్పినారక్క. అసలు నిజమంటే ఇక్కడ ఉమ్. క్షమించలేము ఎదుటి వ్యక్తిని అంటే మనం. అందుకే మీరు అంటారు కదా, ముందు రికార్డ్ చూసుకోండి, తర్వాత ఆలోచించండి. రికార్డ్ చూసుకున్న తర్వాత ఇక్కడ ద్వేషించే వ్యక్తిని చూసుకున్న తర్వాత అయ్యో
వాళ్ళని అంతా చేసామా అని మనం ఇంకా కామ్ అయిపోతాం. వాళ్ళని ఏమి అనం. అసలు ఎంత చేంజ్ వస్తుంది అక్కడ రికార్డ్ చూసుకున్న తర్వాత. అవును, క్షమించగలుగుతాం, క్షమ అడగగలుగుతాం, ఖచ్చితంగా కృతజ్ఞత అక్క. కూడా వస్తుంది. ఈ ఉమ్, మూడు ఉండాలి. ఈ మూడు ఉన్నాయంటే నువ్వు రికార్డు చూడాలి రోజు, అంతే. బాగా అలవాటు చేసుకోండి. రికార్డ్ రూమ్కి వెళ్ళి రికార్డ్ చూడడం, ఈ వాస్తవానికి కారణం ఏంటో చూడడం, భూమి మీదకి రావడం, పొద్దున్న లేసాక హ్యాపీగా లైఫ్ గడపండి. మళ్ళీ పడుకున్నాక మళ్ళీ పోయి రికార్డు చూడండి, వచ్చేయండి, మళ్ళీ హ్యాపీగా లైఫ్ గడపండి. మీకు అదే పని ఇంకా, జీవితాన్ని రికార్డ్. ఆనందమయం చేసుకోవటం. ఓకేనా? ఉమ్. సూపర్ అక్క. అంటే ఉదాహరణకు ఒక్క నిమిషం, ఎవరైతే హ్యాపీగా భూమి మీద జీవించాలనుకుంటారో వాళ్ళందరూ రికార్డ్ చూసుకోండి. నిన్న చూసుకోవాలి. ఒక మేడము వాళ్ళ బాబు విపరీతంగా కొడుతుంటాడు, తిడుతుంటాడు అని చాలా బాధపడింది. ఆమె రికార్డు చూసుకున్నాక, అవును కదా మేడం, నేను చేసిందే కదా నాకు వచ్చింది అని ఎంత రిలాక్స్ అయిపోయింది ఆ అమ్మాయి. అంటే మనసు, బుద్ధి, అన్నీ రిలాక్స్ అయిపోయినాయి. చూడండి, అసలు ఎంత హ్యాపీగా ఉంటుంది. ఇంకా వాళ్ళు వాళ్ళు ఏం చేసినా సరే, నేను చేసిన దాంతో పోలిస్తే నువ్వు చేసిన చాలా తక్కువరా బాబు అని ఉమ్. చెప్పి కృతజ్ఞత వస్తుంది, క్షమ అడగగలుగుతాము, క్షమించగలుగుతాము, ఇన్ని వచ్చేస్తాయి చూడండి. ఒక్క రికార్డు చూసుకోండి అని చెప్తున్నాను నేను. రికార్డు రూమ్లోకి వెళ్ళి రికార్డు చూసుకోండి, మీ రికార్డే చూసుకోండి, పక్కనోడు రికార్డు అవసరం లే. ఏమి జరిగినా నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అనేది మర్చిపోవద్దు. ఓకే. ఉమ్. ఉదాహరణకు మీరు ఒక బాణాన్ని సంధిస్తే అది పొలాల్లోకి దూసుకుపోతుందనుకోండి. అది ఎన్ని కీటకాలను చంపింది, ఎన్ని పూలను తెంపింది, ఎన్ని మొక్కలను నాశనం చేసింది, క్రమంగా అది ఎక్కడికో చేరుకుంది. ఇక అది పూర్తయిపోయింది అని మీరు అనుకుంటారు. కానీ మీ మాటలు, చేతలు, ఆలోచనలు హానికరంగా గాని వినాశకరమైనవి గాని అయితే నిరంతరం నష్టం కలిగిస్తూనే ఉంటాయి. చైతన్యం పొందిన వ్యక్తి ఇతర లోకాల్లో తన చర్యల ఫలితాలను చూస్తాడు. ఆ రెండు లైన్స్ నాకు సరిగ్గా అదే. లేదు సిగ్నల్. మళ్ళీ చదువు, మళ్ళీ ఓకే. చదువు. ఓకే. మాస్టర్స్ బాగా వినండి. ఈ ఒక్క గంట పనులు పక్కకు పెట్టి వినండి, దయచేసి వినండి. ఎందుకంటే టార్కం గారు మనకి కర్మ బుక్ ఒక పెద్ద గిఫ్ట్ గా ఇచ్చాడు ఆయన. ఆ గిఫ్ట్ ని మనం ఉపయోగించుకుందాం. ఉమ్. ఉదాహరణకు మీరు ఒక బాణాన్ని సంధిస్తే అది పొలాల్లోకి దూసుకుపోతుంది అనుకోండి. అది ఎన్ని కీటకాలను చంపింది, ఎన్ని పూలను తెంపింది, ఎన్ని మొక్కలను నాశనం చేసింది, క్రమంగా అది ఎక్కడికో చేరుకుంది. ఇక దాని పని పూర్తయిపోయింది అని మీరు అనుకుంటారు. కానీ మీ మాటలు, చేతలు, ఆలోచనలు హానికరంగాని వినాశకరమైనవి గాని అయితే గనక నిరంతరం నష్టం కలిగిస్తూనే ఉంటాయి. చైతన్యం పొందిన వ్యక్తి ఇతరుల లోకాల్లో తన చర్యల ఫలితాలను చూస్తాడు. అదే, చైతన్యం పొందిన వ్యక్తి బాణం వదిలాక ఏమేం చచ్చిపోయినాయి, ఏమేమైనాయి అనేది చూస్తాడు. చైతన్యం లేని వ్యక్తి, నేను వేసేసాను, వీటన్నిటిని చంపేశానులే, నాకు మంచి పని చేశాను అనే ఫీల్లో ఉంటాడు. అయ్యో నేను ఈరోజు సెల్ఫ్ చెకింగ్ ఎవ్రీ మినిట్, ప్రతి క్షణము మీ మాట యొక్క ఉద్దేశం మీ పరిగణలో ఉండే మీ మాట బయటికి రావాలి. ఎంతగా వాల్యుబుల్లో చూడండి మీ మాట. మరి అది లేకుండా నోరేసుకొని మాట్లాడేసినాం, ఇంకేంది, మనకు లెక్క లేదు, డొక్క లేదు, అయిపోయా. అంటే మన చైతన్యం ఏమి గమనించట్లా. అదే మాట్లాడేటప్పుడు ఎదు ఏంది, ఇక్కడ భూమి మీద ఏముంది, స్నేహం, హెల్ప్ చేసుకోవటం, ఇవే కదా. చక్కగా అందరం ఒకరికొకరు స్నేహంతో ఉంటాం, ఒకరం సహాయం చేసుకుంటాం, సహాయం చేయగలిగిందే చేద్దాం, చేయలేంది చేయలేదు అని గమ్ముకుందాం, పక్కవాడికైనా అప్పచెప్దాం. ఇలాగా చేసుకుంటూ భూమి మీద పోతే ఏంటి, ఏమీ లేదు భూమి మీద, అంత హ్యాపీనెస్సే ఉంది. సృష్టి అంతా ఉంది ఆ హ్యాపీనెస్సే అని ఆ చైతన్యం గ్రహించగలగాలి. ప్రతి ఒక్కరి చైతన్యం దాన్ని ఎప్పుడైతే అవగాహన చేసుకుంటుందో అప్పుడు వాడి జీవితం పూలబాటే, ఆనందమయమే, ఇంకేం లేదు అసలు. ఉమ్. ఎరుకతో జీవించటం అంటే మీరు చేస్తున్న వాటి ఫలితం ఏమిటో తెలుసుకోవడం. ఉమ్. అది ఉమ్. ఎంతో ముఖ్యమైనది. కానీ మనుష్యులు అరుదుగా ఎరుకతో జీవిస్తారు. అరుదుగా.
అంటే కొంతమంది ఎరుకతో జీవించేది. ఎరుకతో జీవించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ లైన్ మొత్తం మళ్ళీ చదువుమా. ఎరుకతో జీవించడం అంటే మీరు చేస్తున్న వాటి ఫలితం ఏమిటో తెలుసుకోవడం. అది అది ఎంతో ముఖ్యమైనది. అంటే ఎరుకతో జీవించడం అంటే మనం చేసే పని యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుందో తెలుసు. గమనించుకుంటూ ముందుకెళ్ళాలా. కానీ మనుష్యులు అరుదుగా ఎరుకతో జీవిస్తారు. వాళ్ళు అప్రయత్నంగా పనులు చేస్తారు, అంతే. అనుభూతి పొందుతారు, ఆలోచిస్తారు, తమ చర్యల ఫలితాలేమిటో తెలుసుకోకుండానే జీవిస్తారు. ఉమ్, వాళ్ళ చర్యల ఫలితం ఎంతో మందికి ఎన్నో నియమాలకు, ఎన్నో సూత్రాలకు, ఎన్నో ప్రమాణాలకు అలజడి కలిగిస్తుంది. కానీ వాళ్ళు తాము చిన్న అబద్ధం చెప్తున్నామనో, కొద్దిపాటి మోసమే కదా చేసింది అనో అనుకుంటారు. ఉమ్, ఇక్కడ మీరు చెప్పిన అబద్ధం ఇతర లోకాలలో నిజంలాగా చేరి అక్కడ అనూహ్యంగా పెరిగి ఒక రాక్షసిలా మారుతుంది. అది మనోతలాన్ని చేరినప్పుడు ఈ నియమము దానిని వెనుకకు తరుముతుంది. అప్పుడు మీరు ఏదో రకంగా నొప్పికి బాధకు గురవుతారు. ఆ రెండు లైన్లు మళ్ళీ చదువు మాస్టర్స్, బాగా వినండి. కొద్దిపాటి మోసమే కదా చేసింది అనో అనుకుంటారు మీరు. ఇక్కడ మీరు చేసిన అబద్ధం ఇతర లోకాల్లో నిజంలా చేరి అక్కడ అనూహ్యంగా పెరిగి ఒక రాక్షసిలా మారుతుంది. అది మనోతలాన్ని చేరినప్పుడు ఈ నియమము దానిని వెనుకకు తరుముతుంది. అప్పుడు మీరు ఏదో రకంగా నొప్పికి బాధకు గురి అవుతారు. ఉమ్, మూడవ రకం ఎరుక పొందిన వాళ్ళు 70% ఎరుక పొందుతారు. మూడవ రకం ఎరుక పొందిన వాళ్ళు 70% ఎరుక పొందుతారు. వాళ్ళు నిద్రించిన లేదా మరణించిన వెంటనే ఆకాశతలంలో, సూక్ష్మతలంలో, మనోతలంలో ఉంటారు. వాళ్ళు వాళ్ళకు ఏం జరుగుతుంది? ఉమ్, వాళ్ళు ఆకాశతలాన్ని దర్శించి అక్కడ అనేక శాస్త్రాలు, కారణ పరిణామ శాస్త్రం, జరుగుతున్న విషయాల కారణం, జరిగిన విషయాల పరిణామము నేర్చుకుంటారట. పరిణామం అంతా నేర్చుకోగలుగుతారు. ఉమ్, ఉమ్. ఇది విజ్ఞాన శాస్త్రము. విజ్ఞాన కారణ పరిణామాల గురించి తెలుసుకొని మీ జీవితాన్ని ఒక పరిణామంగా కాక కారణంగా ఉండగలిగేటట్లు కార్యక్రమం రూపొందించుకోవటము. ఓకే. ఉమ్, ఎరుక పొందిన ఆత్మ సూక్ష్మతలంలోకి వెళ్ళి అతి గొప్ప విషయాలు నేర్చుకుంటుంది. సూత్రాలు, నియమాలు, చర్యలు జరుగుతూ ఉండే అతి చిన్న విశ్వవిద్యాలయం సూక్ష్మలోకం. అంటే అక్కడ ఎంతో జ్ఞానం పొంది రావచ్చు. అంటే ఉమ్. ఎరుక పొందిన ఆత్మ అక్కడికి పోయి ఇంత చెప్పాను కదా, బాబా దర్బార్లోకి వెళ్ళింది, జ్ఞానం పొందింది, అలాగ ఒక్కొక్క మాస్టర్ని కలిసింది. అలాగ జ్ఞానం పొందుతూ ఉంది. అంటే ఎరుకుంది. ఎరుక పొందిన ఆత్మ సూక్ష్మ తలాల్లోకి వెళ్ళి అతి గొప్ప విషయాలు నేర్చుకుంటుంది. ఉమ్, సూత్రాలు, నియమాలు, చర్యలు జరుగుతూ ఉండే అతి చిన్న విశ్వవిద్యాలయం లాంటిది సూక్ష్మలోకం. కానీ అక్కడ నిద్రపోవటం వల్ల మీకే ఉపయోగము ఉండదు. మీరు విమానం ఎక్కి నిద్రపోయి ఏమి చూడకుండా లేదా ఏ అనుభూతి పొందకుండా తిరిగి రావటం లాంటిది. అంటే విమానం అంటే మనం హాస్టల్ ట్రావెల్ చేసేటప్పుడు నిద్రపోయే, అంటే ఎరుక లేకపోవడమే నిద్రపోవడం అని. ఆ ఎరుక లేకపోతే మీరు ఏం నేర్చుకున్నారు, ఏం చేశారు, అక్కడ ఎవరిని చూశారు, ఏం చూశారు, ఇవన్నీ మనము మిస్ అయిపోతాం అనమాట. ఎరుక పొందిన ఆత్మ మనోతలంలోకి కూడా ప్రవేశించి ఆశ్రమాలు, సమూహాలు, అద్భుతమైన శాస్త్రవేత్తలు, విశ్వ నియమాలు వర్తించే విధానాలు, ప్రతిదీ ఉనికిలోకి వచ్చిన కారణము, ఒక చిన్న ఆకు నుండి కీటకాలుగా, కోతిగా, మానవునిగా, విశ్వంగా పరిణామం చెందిన తీరుని చూస్తుంది. నిన్న మనం చెప్పుకున్నాం కదా, ఆ దాంట్లో కారణ పరిణామం, కారణము కర్మ, దాంట్లో పరిణామం ఏ విధంగా చిన్న కీటకం నుంచి ఆ నక్షత్రాలు, గెలాక్సీలు, యూనివర్సులు, వీటి కాడికి ఎలా వెళ్తాము అనేది అక్కడ నేర్చుకొని వస్తాం మనం. తెలిస్తే, అంటే ఎరుకుంటే, తెలిస్తే కాదు, ఎరుకుంటే. ఎరుకలైతే అంటే నిద్రపోతున్నట్టమే, మత్తులో ఉండటమే. అది
ఇతర లోకాల్లో ఎరుక పొందిన వాళ్ళు యాత్ర చేసి చాలా విషయాలు నేర్చుకుంటారు కనుక మేధావులుగా తిరిగి వస్తారు. మేధావులుగా తిరిగి వస్తారు, ఎంతో జ్ఞానం తెలుసుకుంటారు. భూమి మీద ఉన్న ఆ ఈ సూక్ష్మాలన్నీ తెలుసుకుంటారు. ధర్మ సూక్ష్మాలు, కర్మ సూక్ష్మాలు, కర్మ సిద్ధాంతం, మరి పునర్జన్మ సిద్ధాంతం, ఇవన్నీ వాళ్ళ ద్వారా, మా పైన ఉన్న మాస్టర్స్ ద్వారా జ్ఞానాన్ని పొంది భూమి మీదకి వస్తాం. మరి గుణాలు మరి దుర్గుణాలు ఉన్నాయి, దుర్గుణాలను సద్గుణాలుగా ఎలా మార్చుకోవాలి, మరి ఆ సద్గుణాలలోనే జీవించే విధంగా ఉండాలి. ఇవన్నీ అసలు అనంతమైన జ్ఞానం, అనంత భాండాగారం, జ్ఞాన భాండాగారం అక్కడ ఉంది. మనం పోవాలే కానీ వాళ్ళు చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఉం. ఎరుక, ఎరుక ఉండాల. పాయింట్ అర్థమవుతుందండి? ఎరుక. నిద్రపోయాక మన సూక్ష్మ శరీరం లేసి అది కూడా మా నిద్రే పోయింది అనుకో, యాడికి పోయి ఇచ్చింది తెలియదు, ఎవడేం చెప్పింది తెలియదు, ఏమీ లేదు, వేస్ట్. అదే ఎరుకుంది అనుకోండి ఆ సూక్ష్మ శరీరానికి కూడా, ఎక్కడికి సూక్ష్మ తలాల్లో వెళ్ళి ఏ మాస్టర్ని కలిసింది, ఏం చెప్పారు, ఏం చెందా, ఇవన్నీ మనకు అర్థమైపోతాయి. ఉమ్. అతను ఇతర అసలు లోక నిజంగా మీరు కానీ ప్రాక్టికల్ చేయండి, అనంతమైన జ్ఞానం పొందుతారు. ఏదో కొంచెం పొందితేనే నాకు ఆనందం వస్తుంది. అలా మీరు నాకంటే కూడా ఎక్కువ పొందాల. మీరు ఇంకా 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 జ్ఞానం పొంది ఇంకా ఇంకా మీరు చెప్పగలగాల. మీరు మీ లోపల ఆ సంకల్పం పెట్టుకోండి గట్టిగా. నేను ఇంకా మాస్టర్స్ దగ్గరికి వెళ్ళాలి, ఇంకా జ్ఞానం పొందాలి, ఇంకా ఇంకా పొందాలి, ఇంకా ఇంకా పొందాలి అని మీ లోపల ఆ తపన, తృష్ణ పెట్టండి. ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా లైఫ్. అతను ఇతర లోకాల్లోని ఏదో ఒక తలంలోకి 30 ఏళ్ల పాటు ఉంటే ఆ 30 ఏళ్ళు భూమి మీద 3000 సంవత్సరాలతో సమానం. అంటే అక్కడ కాలమానం తగ్గిపోద్ది, ఇక్కడ కాలమానం ఎక్కువ. ఇక్కడ ఒక సంవత్సరము, అక్కడ ఒక నిమిషం. అలాగా 3000 సంవత్సరాలు 30 సంవత్సరాలతో సమానం అది. అంటే ఇక్కడ ఇక్కడ కాలము ఇప్పుడు అందుకే కదా మనం నిద్రపోయాం, నైట్ అంతా నిద్రపోతే ఎన్నో గంటలు నిద్రపోయి ఉంటాం, కానీ పైతలాల్లోకి వెళ్ళి ఎంతో జ్ఞానం పొందేసి వస్తాం. అంటే ఆ టైం లైన్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ కాలమానం ఎక్కువ, అక్కడ కాలమానం తక్కువ. ఇక్కడ ఒక సంవత్సరం అయితే అక్కడ ఒక నిమిషం. అందుకే అక్కడికి వెళ్ళి ఒక నిమిషంలోనే డ్రీమ్ అంతా వేసుకొని వచ్చేస్తాం. అదే మన డ్రీమ్ లో చూసినా అదంతా జరగాలంటే భూమి మీద ఎంత టైం పట్టుద్ది ఒకసారి ఆలోచించండి. అక్క, పెద్ద పెద్ద ఉమ్. సినిమాలు చూసి వచ్చి సినిమా ఆ సినిమా ఒక్కొక్కరు చెప్తామక్కకి. సినిమాలు చెప్తారు. నేను అదే అడుగుతా ఒక్కొక్కసారి, మీరు సినిమా చెప్తున్నారా సీరియల్ చెప్తున్నారా ఒకసారి చెప్పరా అంటాను నేను. మేడం మాది సినిమా మేడం అంటారు, కొంతమంది మాది సీరియలే మేడం అంటారు. అంటే అక్కడికి పోయి అంత సినిమా చూడాలి అంటే ఒక 5 నిమిషాలు, 5 నిమిషాల సినిమా మొత్తం వేసి చూపించేశారు మనకి. భూమి మీదకి వచ్చాక ఎంత టైం పడుతుంది చెప్పండి ఆ సినిమా చూడాలి అంటే? 5 నిమిషాలు ఇక్కడ 3 గంటలు 4 గంటలు థియేటర్కి వెళ్ళి కూర్చొని చూస్తాం. ఆ, అలాగా మనల్ని మాస్టర్స్ డ్రీమ్ వరల్డ్లోకి తీసుకెళ్ళి డ్రీమ్ వరల్డ్లో సినిమా వేసి చూపించి, ఇదిగోమ్మా నువ్వు గతంలో ఈ బాధ పెట్టావు అంటే, మనం బాధ పెట్టిన వాడి ప్లేస్లోకి ఇప్పుడున్న మనల్ని తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టి, ఇదిగోమ్మా బాధ చూడరా, నువ్వు చూసి క్షమాపణ అడుగు అని చెప్పి ఆ బాధను అక్కడ ఇచ్చేస్తారు. మళ్ళీ కళ్ళు తెరిచాక మనం క్షమాపణ చెప్పగలగాలి. ఆ మరి ఒక్కొక్క మాస్టర్ కనిపిస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామి కానొస్తారు, వెంకటేశ్వర స్వామి కానొస్తారు. వీళ్ళందరూ కూర్చుంటారు ఎదురుగా ఉండి, ఎంత జ్ఞానాన్ని చెప్తుంటారో తెలుసా మాస్టర్స్. ఇవన్నీ ప్రాపంచికంగా, ఇవన్నీ విషయాల పట్ల తృప్తితో ఉండిపోదాం. తినడానికి ఉంది, ఆ కట్టుకోవడానికి బట్ట ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది, చక్కటి ఫ్యామిలీ ఉంది, అన్ అలా తృప్తితో ఉన్నప్పుడు ఏదైనా సరే ఇంకా ఆత్మజ్ఞానం పొందాలి, అసలు నేను అంటే ఏంటో తెలుసుకోవాలి, ఇవన్నీ తపన తృష్ణ లేసే కొద్దీ లేసే కొద్దీ మన అన్వేషణ పెరిగిపోతుంటది. ఈ అన్వేషణ పెరగటంతో పాటు ఆ జ్ఞానం పొందుతూ పొందుతూ ఉన్నప్పుడు మనం పరిణామంలో ముందుకెళ్ళిపోతూ ఉంటాం. మరి ఎంత ఉందో చూడండి ఒకసారి. మనం ఇక్కడికే ఆగిపోతే ఎట్లా? ఎంత నేర్చుకోవాలి, ఎంత ఎదగాలి అనే దృష్టి కూడా మనకు ఉండాలి. ఉమ్. ఉన్నత ఇంకా చాలా తలాల్లో ఉందా? ఇంకా ఉందక్క. చాలా. కొంచెం ఇదొక కొంచెం బాగుందక్క. ఉన్నత తలాలలో నేర్చుకోవడం చాలా వేగం. ఉదాహరణకు మీకు ఒక కల ఉంది, అప్పుడు సమయం 9:30 అని చెప్పి మీరు నిద్రపోతారు.
మీరు 9:32కు నిద్రలేస్తారు. మీరు 2 నిమిషాలు కల కనవచ్చు. అక్కడ కాలం, ప్రదేశము ఉండవు. ఆకాశ తలంలో భౌతిక తలం కంటే సమయం వేగంగా ఉంటుంది, కానీ ఆకాశ తలం కంటే అనుభూతిక తలంలో కాలం మరింత వేగంగా ఉంటుంది. మనోతలంలో కాలం అనుభూతిక ఉద్వేగ తలం కంటే వేగంగా ఉంటుంది. మీ కల కనుక మనోతలంలో ఉంటే మీ కలలో మీరు దాదాపు 300 సంవత్సరాలను దాటుతారు. అది అంటే ఆ కళ ద్వారా ఒక జన్మలో నేర్చుకోవాల్సిన నాలెడ్జ్ అంతా నేర్చుకుంటున్నాం మనం. జన్మ పట్టిద్ది దాన్ని మార్చడానికి. అందుకే డ్రీమ్ వరల్డ్ కనెక్ట్ అయ్యామనుకోండి, మనకి ఫాస్ట్ గా జరిగిపోతుంది అది. అందుకనే డ్రీమ్ వరల్డ్ కనెక్ట్ అవ్వండు అని కొట్టుకుంటా నేను. నేను ఏ క్లాస్ చెప్పినా సరే ఫైనల్ గా తిరిగి తిరిగి భూమి గుండ్రంగా ఉండునన్నట్టు నేను డ్రీమ్స్ గురించే చెప్తా. మీరు డ్రీమ్స్ కనెక్ట్ అవ్వండి, ఇక్కడేమీ లేదు అంతా ఉన్నది అక్కడే అని చెప్తూ ఉంటాను. అంతా ఉంది అక్కడే, అది పట్టుకుంటే చాలు. ఇక్కడ జీవితం ఎలా గడపాలి, ఎలా చెయ్యాలి అనేది మనకు అవగాహన అయిపోతుంది. అందుకని డ్రీమ్ వరల్డ్కి కనెక్ట్ అవ్వండి మాస్టర్స్. మీ డ్రీమ్ని మీరే సమాధానం తీసుకోగలరు. మీకు డ్రీమ్ రాగానే మెలకువ వస్తే ఎమ్మనే ధ్యానంలో కూర్చొని ఇక్కడ నేనేం తెలుసుకోవాలని నాకు ఈ డ్రీమ్ ఇచ్చారు మాస్టర్స్, ఈ డ్రీమ్ నుంచి నేను తెలుసుకోవాల్సింది తెలియజేయండి అని చెప్పి మీరు అడగండి, మీకు వచ్చేస్తుంది. అలాగా మీరు డ్రీమ్ వరల్డ్ కనెక్ట్ అవ్వండి మాస్టర్స్. చూడండి, అర్థమవుతుందా? ఇక్కడ 1 సంవత్సరం, అక్కడ 1 నిమిషం. డ్రీమ్ వరల్డ్ ఒక పెద్ద సినిమా వేసి చూపిస్తారు ఒక 5 నిమిషాలు. ఇక్కడ మన సినిమా చూడాలంటే 4-5 గంటలు పట్టుద్ది. అంతగా ఒక్కొక్క డ్రీము ఒక జన్మతో సమానం. ఒక జన్మలో నేర్చుకోవాల్సిన జ్ఞానాన్ని అంతటిని ఆ డ్రీమ్ వరల్డ్లోకి తీసుకెళ్లి ఆ డ్రీమ్ ద్వారా మనకి నేర్పించి పంపిస్తున్నారు. మరి ఎంత అదృష్టవంతులం మనం, ఒక క్షణం ఆలోచించండి. మరి దాన్ని పట్టుకోకుండా ఏదో పట్టుకుంటే ఎట్లా? ఆధ్యాత్మికంగా ఎదగాలి అన్నప్పుడు దాన్నే పట్టుకోండి, దాన్ని అసలు వదలొద్దు మీరు. అన్మ్యూట్ చేసుకో. స్టాప్ చేసేస్తాక 1 అవర్ అయితే. రేపు చెప్పుకుందాం. ఇంకా ఇంకా మైండ్ యాక్టివ్ అవ్వట్లేదు.